Welcome to Legal Notes. Today we discussing the topic of trial methods of court. కోర్టు యొక్క విచారణ చేసే విధానాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్రడక్షన్. ట్రయల్ మెథడ్స్ ఆర్ స్ట్రక్చర్డ్ లీగల్ ప్రొసీడర్స్ ఫర్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్స్ అండ్ డిటర్మినింగ్ గిల్టీ. ట్రయల్ మెథడ్స్ అనేవి ఒక స్ట్రక్చర్డ్ లీగల్ ప్రొసీజర్స్ అన్నమాట. అంటే స్ట్రక్చర్డ్గా ఒక మార్గదర్శకాలు అనేవి ఉంటాయి. దేనికి? ఫర్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్స్. ఏవైతే వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలని రిజాల్వ్ చేయడానికి పనికొస్తాయి. లేదంటే ఒకరిని నిందితుడిగా లేదా ఆరోపిగా గుర్తించడానికి పనికి వస్తాయి. నెక్స్ట్ మెయిన్ కామన్ ట్రయల్ మెథడ్స్ ఏవంటే బెంచ్ ట్రయల్, సెకండ్ వన్ జ్యూరీ ట్రయల్, థర్డ్ వన్ వారెంట్ ట్రయల్, ఫోర్త్ వన్ సమన్ ట్రయల్, ఫిఫ్త్ వన్ సమ్మరీ ట్రయల్ అండ్ సిక్స్త్ సివిల్ ట్రయల్. బెంచ్ ట్రయల్ చూస్తే ఏ ట్రయల్ వేర్ ద జడ్జ్ అలోన్ హెర్డ్ ఎవిడెన్స్ అండ్ డిసైడ్ ద వెర్డిక్ట్. బెంచ్ ట్రయల్లో జడ్జి మాత్రమే ఏకాంతంగా ఉంటారు. వారు ఎవిడెన్స్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకొని జడ్జిమెంట్ అనేది ఇస్తారనమాట. అది బెంచ్ ట్రయల్. నెక్స్ట్ జ్యూరీ ట్రయల్. జ్యూరీ ట్రయల్ ట్రయల్ వేర్ ద గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ మెంబర్స్ డిసైడ్ ద వర్డిక్ట్. అంటే కొన్ని ట్రయల్స్లో జ్యూరీ మెంబర్స్ని అంటే మతానికి చెందిన వారు లేదంటే కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన వారిని కూడా కూర్చోబెడతారు బెంచ్లో. వారికి నచ్చిన విధంగా వారి యొక్క ఏకాభిప్రాయాలను తెలియజేస్తారు. దాన్ని మనం జ్యూరీ ట్రయల్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ వారెంట్ ట్రయల్. వారెంట్ ఈజ్ నథింగ్ బట్ అరెస్ట్ వారెంట్. ప్రొసీడర్స్ ఫర్ సీరియస్ అఫెన్సెస్ యూజువల్లీ పనిష్డ్ అప్ టు 7 years. ఈ వారెంట్ ట్రయల్ అనేది ఎవరికి జరుగుతుందంటే పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో అఫెన్సెస్ అగెన్స్ట్ స్టేట్ అంటే అటెంప్ట్ మర్డర్ ఇలాంటి కేసులు అన్నమాట. అలాంటి కేసులకి వారెంట్ ట్రయల్ ఉంటుంది. అంటే వాళ్ళు కోర్టుకి హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారన్నమాట. ఫోర్త్ వన్ సమన్ ట్రయల్. ఏ ఫాస్టర్ సింప్లియర్ ప్రొసీడర్ ఫర్ లెస్ సీరియస్ అఫెన్సెస్. అంత సీరియస్ కానటువంటి అఫెన్సెస్, చిన్న అఫెన్సెస్, పెట్టి అఫెన్సెస్కి ఈ సమన్ ట్రయల్ అనేది వాడతారు. అంటే కోర్టుకి నిందితుడు కనుక హాజరు కాకపోతే అతనికి సమన్స్ జారీ చేస్తారు కోర్టుకి హాజరవ్వమని. అంతేగాని వారెంట్ ఇష్యూ చేయరన్నమాట. నెక్స్ట్ సమ్మరీ ట్రయల్. హైలీ ఎఫిషియంట్ మెథడ్ యూజ్డ్ ఇన్ పెట్టి అఫెన్సెస్. చిన్న అఫెన్సెస్కి సమ్మరీ ట్రయల్ అనేది వాడుతూ ఉంటారు. సివిల్ ట్రయల్ ఫోకస్డ్ ఆన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్. ఎక్కువగా ఆర్గనైజేషన్స్లో బిజినెస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ప్యూట్స్ని సివిల్ ట్రయల్లో వారు విచారణ అనేది కొనసాగిస్తారు. నెక్స్ట్ కామన్ స్టెప్స్ ఇన్ ట్రయల్ ప్రొసీజర్. ట్రయల్ విచారణ మొదలైనప్పటి నుంచి ఆ విచారణ ముగిసేంత వరకు ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, దేని తర్వాత ఎటువంటి ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతుంది కోర్టు అన్న దాని గురించి చూస్తే 7 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ప్లెయింటిఫ్ ఎవిడెన్స్, థర్డ్ వన్ క్రాస్ ఎగ్జామినేషన్, ఫోర్త్ వన్ డిఫెన్స్ కేసు, ఫిఫ్త్ వన్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్, సిక్స్త్ వన్ వెర్డిక్ట్ ఆర్ జడ్జిమెంట్, సెవెంత్ వన్ సెంటెన్సింగ్. ఫస్ట్ చూద్దాం మనం ఓపెనింగ్ స్టేట్మెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఏ అండ్ బికి మధ్య ఒక కేసు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేప్కి సంబంధించిన కేసు అనుకోండి. ఆ కేసులో
ముందు జరిగినదంతా ఎవరైతే కేసు పెట్టారో వారు కోర్టు వారికి అంతా వివరిస్తారు. ఇలా ఇలా జరిగింది అయ్యా, ఈ విధంగా నేను నష్టపోయాను, నాకు ఇలా జరిగిందని మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత డిఫెండెంట్ ఎవడైతే ఉంటారో వారు కూడా జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఎవరికి వారు నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ప్లెయింటిఫ్ ఎవిడెన్స్. ఫస్ట్ కేసు ఎవరైతే పెట్టారో, క్రిమినల్ కేసుల్లో అయితే ప్రాసిక్యూషన్ వారు అంటే పోలీసు వారు పెడతారు. మామూలుగా సివిల్ కేసుల్లో అయితే ప్లెయింటిఫ్ వాళ్ళు పెడతారన్నమాట. వారు ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది, ఏ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని వారు కేసు పెట్టారు అన్న దాని గురించి కోర్టు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ వన్, క్రాస్ ఎగ్జామినేషన్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో దానికి ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి వచ్చిన ప్రాసిక్యూషన్ వారిని డిఫెండెంట్ వారు, లాయర్ వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మరియు ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో ప్లెయింటిఫ్కి డిఫెండెంట్కి సంబంధించిన వారు వచ్చేసి ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్, డిఫెన్స్ కేసుని వారు తన వైపు కేసును రావడానికి వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు. మరియు ఆర్గ్యుమెంట్స్ ఏవైతే జరిగాయో క్రాస్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన వివరణ కూడా వీళ్ళు డిఫెండెంట్ తరపున వాళ్ళు కూడా ఇస్తారు. నెక్స్ట్, క్లోజింగ్ ఆర్గ్యుమెంట్. ఆఖరిగా ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, ఆఖరి క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళు క్లోజింగ్ ఆర్గ్యుమెంట్, కేసుకి సంబంధించిన ఆఖరి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్, వెర్డిక్ట్ ఈజ్ నథింగ్ బట్ జడ్జిమెంట్ అనేది జడ్జి గారి ద్వారా ప్రనౌన్స్ చేయబడుతుంది. ఆ తర్వాత సెంటెన్సింగ్. జడ్జి గారు అన్యాయం ఎవరికైతే జరిగిందో వారికి ఫేవర్గా ఉండి అన్యాయం చేసిన వారికి సెంటెన్సింగ్ అంటే శిక్ష వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో టు మోటివేట్ us. Thank you friends.